నెక్స్ట్ డోర్ పర్సన్ లా ఉన్న ఏ హీరోయిన్ నచ్చకుండా ఉంటారు. ఈ జస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్. చాలా బాగుంటుంది. స్టోరీలో కొత్తదనమే ఉందండి యాక్చువల్లీ. ఎందుకంటే వేరే రెగ్యులర్ స్టోరీస్లో కాకుండా స్టోరీని బిల్డప్ చేయడం స్క్రీన్ ప్లే అది కూడా చాలా బాగుంది. ఏదో జస్ట్ ఒక స్టోరీ లైన్ని స్టార్ట్ చేసి మధ్యలో మిస్ అయిపోయి డైవర్ట్ అవ్వకుండా ఇట్ వెంట్ విత్ ద ఫ్లో. వివేక్ గారి స్టోరీ లైన్ ఆయన ఎలా చేసినా న్యాచురల్ గా ఉంటుంది. కొత్త పాత అని కాదు. రెగ్యులర్ లా అంటే ఎమోషన్ పండించారు, సెంటిమెంట్స్ చూపెట్టారు, యాక్షన్ చూపెట్టారు. ఆల్రెడీ మనం దసరాలో కూడా ఆయన యాక్షన్ చూసాం కదా. సో బాగుందండి. మూవీ 3 hours ఉంది కదా మేడం, బోర్ కొట్టింది ఎక్కడ? 3 hours అని అనిపించలేదండి ఎక్కడ. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, బట్ ఇట్స్ ఓకే, బాగుంది. ఎక్కడ మనల్ని ఆడియన్స్ని అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ తీసుకెళ్ళిపోయి అవుట్ ఆఫ్ ది వరల్డ్ వెళ్ళిపోలేదు. మనము ఆ మూవీలోనే ఉంటాము. బీజిఎం చాలా బాగుందండి. విజయ్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆరా చాలా బాగుంది. ఐఎమ్ అ మ్యూజిషియన్, సో ఐ ఎంజాయ్ దట్ పార్ట్ ఆల్సో. ఎస్ఎస్ సూర్య గారి యాక్టింగ్ దీనికి ప్లస్ అవుతుందా లేదా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. నేనైతే ఆయన ఫ్యాన్ అయిపోయాను ఇది చూసిన తర్వాత. ఆయన యాజ్ అ విలన్ చాలా మూవీస్ చూసాం, కానీ దిస్ ఇస్ అనదర్ లెవెల్. అంటే ఒక కామెడీగా చేస్తూ కూడా ఒక సీరియస్ యాక్షన్ చూపెట్టడం చాలా కష్టం. ఆయన చాలా హీ లివ్డ్ ఇన్ దట్ రోల్. శనివారం అనే ఒక లైన్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అది కొత్తగా అనిపించిందా లేదంటే రొటీన్ ట్రైలర్ రివ్యూ చేశారు శనివారం అనే పాయింట్ జరుగుతుంది సినిమాలో కొత్తగా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ అదండి. వాట్ ఇస్ శనివారం అన్నదే మనం చూడాలి ఈ మూవీలో. నాకు ఐ డోంట్ రివీల్ ద స్టోరీ ఫర్ ఎవ్రీవన్ హూ వాంట్ టు మెయింటైన్ దట్ సస్పెన్స్. కానీ మంచి పాయింట్, ఎందుకంటే ఎమోషన్ని ఒక్కరోజు చూపెట్టాలి అన్నది చాలా డిఫికల్ట్ పాయింట్. అది ఎవరికైనా కూడా, ఎవరైనా ఈ క్షణం వచ్చిన ఎమోషన్ని, కోపం కానీ బాధ కానీ అప్పుడే చూపెట్టాలనుకుంటారు, కానీ ఆపి ఎప్పుడో చూపెట్టాలనుకోరు. దిస్ ఇస్ అ వెరీ న్యూ లైన్. అది కూడా నాని చాలా బాగా తీసుకెళ్ళాలి. ఆయన చేసే మూవీస్ ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే ఉంటాయి. డెఫినెట్లీ దిస్ ఇస్ ఆల్సో వన్ అదర్ మూవీ ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగే మూవీ. యా అండి, ఉంటుంది, నో డౌట్. హీరో హీరోయిన్ పేరు అనిపించింది కాంబినేషన్ వాళ్ళకి కూడా మంచి కాంబినేషన్ అండి. ఎక్కడ ఈవెన్ ఇప్పుడు వస్తున్నట్టు ఏదో హీరోయిన్ని తక్కువ చేసి చూపెట్టడమో, లేకపోతే అసలు రోలే లేకుండా చూపెట్టడం కాకుండా చాలా బాగా చూపెట్టారు. హీరోయిన్ రోల్ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. దానికి తగ్గ న్యాయం కూడా చేశారు. ఇట్స్ నైస్ అండి, ఇట్స్ నైస్. ఏదో ఎక్కడో మేము ఏదేదో చూపిస్తున్నాము, చాలా పాష్గా చూపిస్తున్నాము, లేకపోతే ఇంత ఖర్చు పెట్టి చూపిస్తున్నాము అన్నది కాకుండా దే మేడ్ ష్యూర్ దట్ ద స్టోరీ విల్ లివ్ ఇన్ ద లైన్. సో ఈవెన్ లొకేషన్స్ పరంగా కానీ, వాళ్ళు తీసుకున్న యాక్టర్స్ పరంగా కానీ, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ న్యాచురల్. ఏదో ఇప్పుడు అంటే రోడ్ మీద జరిగే సీన్ అంటే రోడ్ మీద ఎట్లా ఉంటుందో అలానే ఉంది. ఇట్ ఇస్ నాట్ సమ్వేర్ లైక్ మేము సెట్ వేసి తీసాము, లేకపోతే ఇంత ఖర్చు పెట్టి తీసాము అన్నట్టు కాకుండా ఇట్స్ వెరీ రియలిస్టిక్గా ఉంది. డెఫినెట్లీ నాని గారికి, సూర్య గారికి 10 on 10 అండి. ఓవరాల్ మూవీకి 9/10. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. అండ్ నాని గారు అష్టచమ్మనిచ్చి ఇక ప్రతి మూవీ కూడా డిఫరెంట్గా ఆయన తీస్తున్నారు, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ డైరెక్షన్ ఆల్సో చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చివరి వరకు కూడా ఎంతూసియాజం క్రియేట్ చేశారు. ప్రేక్షకులు ఎప్పుడు కూడా బోర్ ఫీల్ అవ్వకుండా లాస్ట్ వరకు కూడా చాలా బాగుంది. చూడాలి చూడాలి అని అనిపించేట్టు ఎవ్రీ మినిట్ కూడా బోర్ ఫీల్ అవ్వకుండా చూసారు. చాలా బాగుంది. నాని యాక్టింగ్ న్యాచురల్ అండి, ఇంకా చెప్పక్కర్లేదు. వండర్ఫుల్. మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ ఎట్లా అంటే ఒక మాట కట్టుబడినప్పుడు ఆ మాట మీద నిలబడడం అనేది చాలా బాగా తీశారు. ఆ సెంటిమెంట్ చాలా బాగా నచ్చింది నాకు. సూర్య అసలు వండర్ఫుల్ డైరెక్షన్ అండి ఆయనది. ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన డైరెక్షన్ అసలు ఎప్పుడు చూస్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా. చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ. చాలా చాలా అంటే స్టోరీ వైజ్, యాక్టింగ్ వైజ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా చాలా బాగుంది. అండ్ హీరోయిన్ యాక్టింగ్ ఇట్లా చాలా ప్లస్ అయింది మూవీకి. ఇద్దరు
న్యాచురల్ స్టార్ నాని ఎలాగో న్యాచురల్ హీరోయిన్ ఒక ఆమె దొరికినట్టు అనిపిస్తుంది తెలుగులో. వీళ్ళిద్దరు కాంబినేషన్ లాస్ట్ నానీస్ గ్యాంగ్ లీడర్ ఉండే, ఇప్పుడు ఈ ఇందులో రోల్ అందులో యాక్చువల్లీ ఎక్కువ చూపించలేరు అనమాట మూవీలో. దీంట్లో చాలా స్కోప్ ఇచ్చారు మూవీలో. ఎస్ సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉందండి? ఎస్ సూర్య చెప్పనవసరం లేదు. ఆయన మన తెలుగులో అంటే ఒకటే అందరికీ గుర్తుంది, ఓన్లీ వన్ మహేష్ బాబుతోని స్పైడర్ మూవీ. ఆ స్పైడర్ మూవీలో చాలా బాగా చేశాడు కదా, ఆ ఎక్స్పెక్టేషన్తోనే ఇందులో మళ్ళీ చూసాం, చాలా బాగుంది. బట్ అందులో దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే అందులో మాటలు తక్కువ ఉంటాయి, మూమెంట్స్ అవి ఎక్కువ ఉంటాయి. ఇందులో తనతో దీంట్లో అకార్డింగ్ టు ఈ స్టోరీ రోల్కి తన మూమెంట్స్ అండ్ అదే తన డైలాగ్స్ గిట్ ఇచ్చాడు అనమాట. కొన్ని డైరెక్టర్ ఏంటంటే కొన్ని తనతోనే కొన్ని కామెడీ సీన్స్ యాడ్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత బాగుంది కానీ సాంగ్స్ వైజ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉన్నాయి. హీరో హీరోయిన్ మధ్యలో ఒక్క సాంగ్ ఒక్కటి ఇచ్చినా చాలా బాగుంటుంది, అది ఒక్కటే డ్రాబ్యాక్ అనిపిస్తుంది మూవీకి. డైరెక్షన్ ఎలా ఉందన్న? వివేక్ డైరెక్షన్ చాలా బాగుంది. ఓకే అండి. ఎలా ఉంది బ్రో సరిపోదా శనివారం మూవీ? పోతారు ఎందుకంటే సినిమా చాలా అరాచకంగా ఉంది. చెప్పాలంటే దసరా తర్వాత నాని ఒక మంచి స్టెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వచ్చేసి అయితే ఇదిగా తీసేది సినిమా పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ప్రతిసారి ఆయన వచ్చేటప్పుడు స్క్రీన్లో ఆ బీజం కోసం నాకు గూస్బంప్స్ వచ్చేసని చెప్పాలి. ఆయన ఒక ఇమిటేట్ చేస్తాను, ఏంటి సుధా వీరు బాత్రూమ్ దగ్గర అడుగుతున్నారు వీరు అని అన్నట్టు. అసలు వాయిస్ వచ్చినప్పుడు మనకు గూస్బంప్స్ వచ్చేస్తుంది. ఆయన స్పైడర్ లాంటి సినిమాలు అని చెప్పాలంటే సినిమాకి మంచి మెసేజ్ ఉంది. ఎందుకంటే చూస్తే ఈ మధ్య చాలామంది కోపం చూపిస్తున్నారు, అన్నెసెసరీ వాటికి కోపం చూపిస్తున్నారు. సో ఇదేంటంటే ఒకరోజు చూపించిన కోపం, మిగతా రోజు సంతోషంగా ఉన్నాం. అప్పటికీ ఇంకా మీ కోపం తగ్గకపోతే ఇంకా మీరు చూపించుకోండి అన్నట్టు. సినిమా 3 hours ఉందంటే బోర్ కొట్టింది అన్నారు, ఎక్కడ అనిపించిందా మీకు? అంటే ల్యాగ్ అదొకటే చెప్తున్నారు, అదొకటే నెగిటివ్ పాయింట్. ఎందుకంటే ల్యాగ్ ఉంది కొంచెం, కానీ నాకు అలా అనిపించింది. ఎందుకంటే సినిమా ఎంజాయ్ చేసింది. కానీ చాలామంది కొంతమందికి ఎంట్రా బాబు ల్యాగ్ చేస్తున్నాను, ఎంట్రా బాబు ఎందుకు సాగి తీసుకున్నాను అన్నట్టు. ఎందుకంటే నాకు కూడా అనిపించింది ఈ సినిమా కట్టి కొట్టి అయినా తీసేయచ్చు ఫాస్ట్గా, కానీ ఏదో చాలా మంచి సీన్ చూద్దాం అనుకుని ఇంకా అలా ల్యాగ్ చేశారు. సో ఏం చేయలేదు. కానీ వివేకాది చూపించి తన సత్తా ఏంటి ఇప్పుడు మా సినిమా. ఎందుకంటే ముందు అంతే సుందరానికి అది వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉన్నాయన్నా? సాంగ్స్ ఎక్కువ లేవు, ఒకటే సాంగ్ ఉంది, 2 సాంగ్స్ ఉన్నాయి. ఒక టైటిల్ సాంగ్, మామూలుగా లవ్ ట్రాక్. సో లవ్ కమిషన్ కూడా అంత ఎక్కువ లేదు. నేను చెప్పాలంటే వాళ్ళు ప్రశ్న వచ్చేటప్పుడు బాగానే ఉంది. ప్రియాంక మోహన్ ఇంకా నాని. దసరా హాయ్ నన్నలా నిలబడుతుంటారు సినిమా? దసరా హాయ్ నాన్న లాగా నిలబడుతుంది సినిమా. ఎందుకంటే నాని అందరికీ ఇష్టం కదా, అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కదా. ఓకే థ్యాంక్ యూ. నా సరిపోయే శనివారం చూసినామా, నా ఏముందా నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిన నాన్న కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అసలు నాకు ఎంత చూసినా సరిపోలే నా సినిమా మాత్రం. ఏంటంటే అంత బాగుందా నా సినిమా మాత్రం ఇచ్చి పడేసింది. అసలు చెప్పాలంటే అసలు ఎట్లా తీసుకుంటారో స్టోరీలు నాన్న ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. ఆ కథలు కానీ ఏ కథకి అటాచ్మెంట్ ఉండదు, కథ కొత్తగా చూస్తామని, ఒక్కొక్క స్టోరీ కొత్త రకంగా చూస్తామని. అందుకే సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఎందుకంటే ఈగ ఒక దసరా తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఆయన మన సూర్య గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసినా, ఏం చేసినా నా దుమ్ము లేపేసిన. సూర్య గారి యాక్టింగ్ మాత్రం మామూలు మాట కదన్నా. సూర్య గారు మాత్రం చింపేసిన యాక్టింగ్. ఆయన ఒక డైరెక్టర్గా చేసుకుంటా ఒక విలనీజ్ యాక్టింగ్ చేసుకోవాలంటే మామూలు మాట కాదు. నిజంగా చెప్పాలంటే నిజంగా హ్యాట్సప్ చెప్పాలి సూర్య గారికి, ఎంత బాగా యాక్టింగ్ చేసిందన్నా. ఈ ఫ్రైడే మాత్రం టాస్డే వచ్చిన సినిమా మాత్రం నాన్న కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇదే సినిమా నాకు తెలిసిన కాడికి దసరా కన్నా దీపాలు రిలీజ్ చేసినట్టుండే నాన్నకి ఇంకా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుండే. ఇప్పటికైనా పెద్ద బ్లాక్ పోస్టర్ అని చెప్పొచ్చు, అట్లేం లేదు. కానీ సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు. ఫైట్స్ బాగున్నాయి అందరు ఫైట్స్. నేను చెప్తున్నా ఫైట్స్ నిజంగా చెప్పండి, ముందుగా కంపోజర్ చేసిన ఫైట్ మాస్టర్ సోలాగా ముందుగా యాడ్సెప్ చెప్పాలన్నా. ఏం ఫైట్స్ ఉన్నాయన్నా, హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసిందన్నా. అంటే ఏ స్టోరీకి కాకుండా ఒక డిఫరెంట్గా ఫస్ట్ హాఫ్ అంతా కూర్చోబెట్టేసిండు ఇంటర్వెల్ దాకా. ఇంటర్వెల్ తర్వాత ఉంటాయి లాస్ట్ క్లైమాక్స్ ఉంటాయి, ఏముంటాయన్నా ఫైట్స్. మళ్ళీ నాకు ఒక ప్రభాసన కనిపించింది నాకు. అరే అన్న సూర్యన్న యాక్టింగ్ ఏం చేసిందా శనివారం నాని కంబ్యాక్ మాస్ ఎలిమెంట్స్ మనకి బాగా కనిపిస్తాయి. ఎందుకంటే దసరాలో మన మాస్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో దీంట్లో మనకి సరిపోదా శనివారంలో కాంబ్యాక్ మాస్ ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనకి మాస్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. మన నేషనల్ స్టార్ నాని మనకి ఫైట్ చేస్తాడు అన్నట్టు
ఎందుకంటే న్యాచురల్ స్టార్ నానిలా కనిపించాడు అక్కడ మనకి. పక్కన న్యాచురల్ కనిపిస్తుంది, పక్కన మాస్ ఎలిమెంట్స్ తో కనిపిస్తుంది. బాగా రివీల్ చేశారు భయ్య. ఎందుకంటే రాత్రిగా డైరెక్టర్ గారు కొత్త కాన్సెప్ట్ శనివారం మాత్రమే కొట్టడం అనేది బాగా రివీల్ చేశారు. ఎందుకంటే ఒక వారం రోజులు వెయిట్ చేసి ఒక శనివారం మాత్రమే కొట్టాలని వెయిట్ చేయాలంటే అది ఒక టెన్షన్ మొత్తం బాగా రివీల్ చేశారు. దాంట్లో మదర్ సెంటిమెంట్ ఉంది, మొత్తం బాగా రివీల్ చేశారు. ఒక మదర్ ప్రామిస్ వల్ల ఒక శనివారం మాత్రమే కొట్టడం అనేది మనకు బాగా రివీల్ చేశారు. బాగా దాంట్లో సీక్వెన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ సూర్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఆ సూర్య గారు మధ్య మధ్య కామెడీ డైలాగ్స్ ఉంటా ఉంటాయి. ఆ డైలాగ్స్ మాత్రం బాగా రివీల్ చేశారు. ఖచ్చితంగా ఉంది భయ్య. ఈ కంపెనీ దగ్గర ఉన్న చేసుకుంటారు, కంపల్సరీ చూడాలి. బాగా నచ్చుతుంది. న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ మొత్తం కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. బాగుంది భయ్య, కంపల్సరీ. మూవీ అయితే చాలా ఇంటర్వ్యూల నుంచి అయితే చాలా పైకి లేచిపోయింది ఆ మూవీ. నాని అన్న యాక్టింగ్ అయితే ఈ సినిమా చాలా ఇంక్రీజ్. హీరోయిన్ కూడా మనం గ్యాంగ్ లీడర్ తర్వాత చూసుకోవచ్చు. వాళ్ళ సెకండ్ మూవీ అయితే హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎస్ఏ జ్యూరీ యాక్టింగ్ మెయిన్గా చెప్పుకోవాలి. స్పైడర్ తర్వాత అంత మాత్రం అయితే రాయన్లో కూడా అనిపించాలి. బట్ ఈ మూవీలోనైతే చాలా అంటే చాలా బాగుందండి ఎస్ఏ జ్యూరీ యాక్టింగ్ కూడా. ఇంకా మ్యూజిక్ అయితే మెయిన్ హైలైట్ అన్న. మ్యూజిక్తోనైతే మూవీ అయితే చాలా అంటే చాలా లేచిపోయింది. సో ఖచ్చితంగా ఈ మధ్య చూసినాం మనము కమిటీ కూడా చిన్న చిన్న సినిమాలే చాలా హిట్ అయినాయి. పెద్ద సినిమా అయితే ఇక ఈ మూవీతోనే స్టార్ట్ అన్న. ఖచ్చితంగా మూవీ అయితే ఖచ్చితంగా అందరు చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా. మదర్ సెంటిమెంట్ కూడా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు ఈ మూవీలో అయితే. ఇంకా ఫాదర్ క్యారెక్టర్ చేసిండు సాయి కుమార్ కూడా చాలా అంటే చాలా బాగా చేసిండు అన్న ఈ యాక్టింగ్. రీసెంట్గా కమిటీ కుర్రాళ్ళు దీంట్లో అన్ని మంచి మంచి సినిమాలు అయితే చూస్తుంది. ఈ మూవీని అందరు ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఖచ్చితంగా పెద్ద హిట్ అయితే అవుతుంది. నానికలో ప్రియాంక లైఫ్లో కూడా చాలా పెద్ద హిట్. మ్యూజిక్ లేకుండా ఈ మూవీ మొత్తం మ్యూజిక్కి ప్రాణం పోసిందని చెప్పొచ్చు ఈ మూవీ అయితే. పాటలు అయితే బాగా హైలైట్ అయిపోయినాయి. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం అన్న ప్రతి ఒక్క సీన్ కి ఎలివేషన్ బీజిఎం అయితే హైప్ లేచిపోతుంది దాంతోని. మనకి ఎక్కడ బోరింగ్ సీన్ అయితే బీజిఎం వల్లనే అయితే లేచిపోయింది అన్న. విలన్ రోల్ ఎలా అనిపించింది? నేను శనివారం అనుకున్నాను కానీ గురువారం వచ్చాను. నాకు ఆతృత ఎక్కువైపోయింది. కానీ ఎక్సలెంట్ మూవీ. నాని గురించి మాట్లాడే కన్నా ఫస్ట్ పాయింట్ సూర్య గురించి మాట్లాడాలి. సూర్య విలనిజానికి అమ్మ మొగుడు చూపెట్టాడు సూర్య. ఎక్సలెంట్. నానికన్నా నేను మళ్ళీ సూర్య కోసం నేను మళ్ళీ వెళ్తాను. అలాంటి సీన్లు ఉన్నాయి. ఎక్సలెంట్. ఇవే కాదు ఎక్సలెంట్ తీసేసారు. బాగులేదు బాయ్ సినిమా. మనం అనుకున్నది ఒకటి, లోపల ఉన్నది. కానీ శనివారం అనుకున్న సినిమా చూస్తే తెలిసింది శనివారం కాదు ఈరోజు గురువారం అనేది వచ్చింది. చాలా మంది లాగ్ ఉంది అంటారు. కొంచెం లాగ్ అనిపిస్తుంది భయ. కానీ సినిమా మటుకు బాగుంది. బోరింగ్ అనేది ఏది ఉండదు. హీరోయిన్ సీన్స్ అయితే కొన్ని తక్కువ ఉంటాయి. మనం అనుకో రొమాన్సింగ్ సీన్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి. సాంగ్ అయితే ఒకటి వల్ల లేదు భయ. అది ఏదో పోలో వెళ్తా ఉంటుంది. అది కూడా ఒక సాంగ్ ప్రత్యేకంగా వాళ్ళిద్దరి కోసం అయితే ఒక్క సాంగ్ కూడా లేదు. హీరోయిన్ పెట్టి వేస్ట్ అంటారా? హీరోయిన్ ఉంది కానీ స్టోరీ అంటే వాళ్ళ మరదలే భయ. చిన్నప్పుడు వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతారు అన్నమాట. మళ్ళీ పెద్ద అయిన తర్వాత కలుస్తారు అన్నమాట. స్టోరీ కూడా నార్మల్గా రొటీన్గా ఉంది. స్టోరీ నార్మల్గా అనిపిస్తుంది. నీకు ఎవడో సినిమా ఒకటి కలుస్తుంది, ఇంకా 2-3 సినిమాలు కలుస్తాం, అన్ని నార్మల్గానే ఉంటుంది. కానీ డిఫరెంట్ స్టోరీ అన్నమాట. నాని అన్న ఎప్పుడు ఏం తీసుకున్నా డిఫరెంట్గానే తీస్తాడు. డిఫరెంట్గానే ఉంది సినిమా. నాకు సినిమాలో నచ్చిందంటే ఎస్ఎస్ జే సూర్య. అమ్మ మొగుడిని చూపెట్టాడు. మ్యూజియం బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఎక్సలెంట్ తీశాడు. ఇవే కాదు లేదు ఎక్సలెంట్ భయ. నాని గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దసరా ఆయన అలాగే సినిమా నిలబడతాను. దాని మించే ఉంది భయ. దానికి వాళ్ళకి నచ్చవచ్చు. నాకైతే ఇది ఎక్సలెంట్ నచ్చింది. నాకైతే అది. థ్యాంక్ యూ.